కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ గూటి పడవ కథ. రచన శ్రీ వడలి రాధాకృష్ణ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ వడలి రాధాకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర అగ్రహారంలో జన్మించారు. ఇప్పటి వరకు 700 కథలు ప్రచురింపబడినవి. బాపట్ల జిల్లా చీరాలలోని బహుళజాతీయ సంస్థ ఐటీసీ కంపెనీలో ప్రాసెసింగ్ మేనేజర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. 2005 సంవత్సరంలో చీరాలలో సహజ సాహితీ సంస్థ స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సాహితీ సేవ చేస్తున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలలో వీరి రచనలపై పరిశోధనలు జరిగినవి. ఇప్పటి వరకు జీవనది, గూటిపడవ, మనసు మూలాల్లోకి, అంతర్నేత్రం, చీకటి పున్నమి, వడలి రాధాకృష్ణ కథలు, మంచినీటి సముద్రం, దోసిలి సందిట, గ్రీన్ లైట్ ఏరియా అనే కథా సంకలనాలు, జలఖడ్గం, శిశిర చిత్రాలు, వట్టివేళ్లు కవితా సంకలనాలు ప్రచురించారు. మలిసంధ్య, కథాపురి, అనేక అడుగులు ఒక ప్రస్థానం, మా ఊరి మహాసముద్రం, మనసు చెప్పిన కథలు, కాలుతున్న కాలం, కథానిక కదంబం, 4/4/16, 5 కళలు, 5 కథలు మొదలైన సంపుటాలకు ప్రధాన సంపాదకత్వం వహించారు. వీరు పొందిన పురస్కారాలు: గిడుగు రామ్మూర్తి సాహితీ పురస్కారం, పసుమర్తి పార్థసారథిరావు జాతీయ స్థాయి సాహితీ పురస్కారం, ఎర్రమిల్లి నరసింహారావు సాహితీ పురస్కారం, ఏవికేఎఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ సాహితీ పురస్కారం, రంజనీ కుందుర్తి హైదరాబాద్ సాహితీ పురస్కారం, క్షీరపురి సాహితీ సాంస్కృతిక సంస్థ పాలకొల్లువారి క్షీరపురి విశిష్ట సాహితీ పురస్కారం, వెలిది వెంకటేశ్వర్లు యువ చైతన్య విజ్ఞాన వేదిక ఒంగోలు వారి సాహితీ పురస్కారం, డాక్టర్ వల్లభనేని నాగేశ్వరరావు విశిష్ట సాహితీ పురస్కారం 2007 సంవత్సరంలో, శ్రీమతి పోగుల వెంకటరత్నమ్మ స్మారక విశిష్ట సాహితీ పురస్కారం చీరాల 2008 సంవత్సరంలో, వట్టివేళ్ల నానీలి సంపుటికి ఆంధ్ర సారస్వత సమితి వారిచే సాహిత్య ప్రతిభా పురస్కారం, రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ వారి పోటీలలో గూటి పడవ కథల సంపుటికి పురస్కారం, తిక్కన రచయిత్రుల సంఘం నెల్లూరు వారి సాహితీ పురస్కారం, శ్రీమతి ఈ రత్నమ్మ సాహితీ శ్రమశక్తి పురస్కారం, డాక్టర్ నాగభైరవ స్మారక స్ఫూర్తి పురస్కారం, పసుమర్తి పార్థసారథిరావు ప్రతిభా పురస్కారం, పాతూరు మాణిక్యమ్మ సాహితీ పురస్కారం, యువ కళావాహిని గుంటూరు వారిచే బొప్పన సాహితీ పురస్కారం. ఇవి కాకుండా ఇంకా 50కి పైగా వివిధ సాహిత్య సంస్థల నుండి పలు పురస్కారాలు అందుకున్నారు. వీరి బిరుదులు: సాహితీ మిత్ర, కవిమిత్ర, కథా విరించి, కథకరత్న, కథా ప్రపూర్ణ, కళాలయ కథా సుధానిధి, భావకవిత భారతి, కథా బ్రహ్మి, సాహితీ వాచస్పతి మొదలగునవి. జిల్లా అధికార భాషా సంఘం సభ్యునిగా ప్రకాశం జిల్లాలో సాహితీ సేవలు అందించారు. ఇంటి చుట్టూ అలుముకున్న ఎత్తైన చెట్ల మీద పక్షుల కిలకిలలు రోజు వింటూనే ఉన్నా ఈరోజు ఎందుకో కొత్తగా అనిపిస్తున్నాయి సంజనకు. మనసు పండు వెన్నెలలా ఉంది. అంతలో ఫోన్ రింగులతో పలకరించింది ఆమెను. వెన్నెలు వీగినట్లయి ఒకంత అసహనం ఫీల్ అవుతూనే లిఫ్ట్ చేసింది. అవతల వైపు నుండి వినిపించిన అతని నవ్వు చిరుజల్లు ఒక్కసారి గులాబీల వర్షమై హృదయాన్ని ముంచెత్తినట్లయింది. ఆ అనుభూతిని ఆస్వాదించేసరికి ఆమె అణువణువులో ఏదో పులకింత. సంజు, ఏమిటి ఈరోజు ఆఫీస్కి రాలేదు? చాలాసేపు ఎదురు చూశాను. నువ్వు వస్తే పికప్ చేసుకు వెళ్దామని బస్టాప్కి కూడా వచ్చాను. అబ్బే, ఈరోజు హుషారుగా లేక రాలేకపోయానంతే. అయితే మరి ఫోన్ చేసి చెప్పొచ్చుగా? వాణి చేతి కబురు పెట్టానే. సరే, బాస్ వచ్చారా? వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. నిన్ను అడగలేదు. చూడ్డానికి రావాలా? నువ్వు రావాల్సినంత పెద్ద నలత ఏమీ కాదులేవోయ్. అయినా ఫోన్ చేసావుగా, మళ్ళీ హుషారుతో నిండిపోయింది మనసు. థ్యాంక్స్. సరే, అభిలాష్ గారు ఆఫీస్ నుంచి వచ్చారా లేదా? ఆయనకి లేట్ అవుతుందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నేను వస్తాను. టాబ్లెట్ వేసుకున్నావు వరుణ్? సరే, విషయం తెలిసింది. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? నువ్వెప్పుడంటే అప్పుడు. జాక్పాట్ కొట్టావుగా. మన డిపార్ట్మెంట్లో 2 ఇంక్రిమెంట్ సంపాదించడం అంటే మాటలా? అంతా నీ అభిమానం సంజన. డబుల్ కాబట్టి ఇచ్చే పార్టీ డబుల్ స్టాండర్డ్లో ఉండాలి, సరేనా? నువ్వు అడిగిన తర్వాత తప్పేదేముంది? సరే, థ్యాంక్స్. ఉంటాను. పిల్లలు ట్యూషన్ నుండి వచ్చే టైం అయింది. వెళ్ళి హార్లిక్స్ రెడీ చెయ్యాలి. ఓకే, బాయ్. ఫోన్ పెట్టేశాడు వరుణ్. 10 సంవత్సరాల తన వైవాహిక జీవితం, భర్త, పిల్లలు ఇవన్నీ కలల మాయల ఆమె మెదడులోంచి అదృశ్యమయ్యాయి ఆ క్షణంలో. ఎందుకో ఆమెలో ఉద్వేగం చోటు చేసుకుంది.
ఆతృత అధికంగా కనిపించే సంజనలో అపరాధ భావన ఏదో లీలగా కదలాడసాగింది. హృదయాన్ని గట్టిగా నొక్కిపట్టేసరికి ఆ భావన ఒక్కసారి హరించుకుపోయింది. అసలు ఆ ఉద్వేగం, ఆతృత అనేవి సంజనకు మామూలే. తన మనసు మానిటర్ మీద వరుణ్ రూపం లీలగా కదిలింది. అలా జరిగిన ప్రతిసారీ ఓ తటిల్లతలా మారిపోతుందామె. భర్త అభిలాష్తో తన దాంపత్య జీవితం అరమరికలు లేకుండా సాగిపోతున్నా వరుణ్ అంటే ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది ఆమె ఆలోచనాంబరంలో. నిజానికి కొన్ని సంవత్సరాలుగా అదే ఉద్యోగంలో ఏ పరిణామ సిద్ధాంతానికి అందని శిలా విగ్రహంలా పనిచేయటం సంజన లాంటి మనసున్న మనిషికి సామాన్యమైన విషయం కాదు. ఈ కాలంలో ఆమెలో ఎన్నో కోరికలు, కలలు, అందమైన ఊహలు క్రమేపీ రంగు వెలిసి కాంతిని కోల్పోయన్న కఠోర సత్యానికి ప్రత్యక్ష సాక్షి ఆమె. అదే పని, అదే సీటు, అదే మనసు, అవే ఆలోచనలు. వరుణ్ పట్ల ఈ స్పందనకి కారణం తమ 10 ఏళ్ల దాంపత్య వనంలో ఏర్పడ్డ స్తబ్దత అయ్యుండొచ్చు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న తర్వాత జీవితం యాంత్రికమైనప్పుడు కొత్తదనం, నూతన స్నేహాల కోసం హృదయం తహతహలాడి ఉండవచ్చు. అభిలాష్ది ఓ కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం. భర్తకు దీటుగా ఆమె కూడా ఉద్యోగస్తురాలు. వరుణ్ సంజన పనిచేసే ఆఫీసులో ఆమె కొలీగ్. పొలైట్గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అతని హ్యాండ్సమ్ నేచర్ ఆమెను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు సహాయపడటం, అలసి ఉన్నప్పుడు మాటలతో మైమరిపించడం, ఏ సహాయం కావాలన్నా నేనున్నానని ముందుకు దూకడం అతనిలో ఆమెకు బాగా నచ్చిన అంశాలు. ఒకసారి సంజన పిల్లల కాన్వెంట్ అడ్మిషన్ విషయంలో సమస్య ఎదురైంది. అభిలాష్ క్యాంపులో ఉన్నాడు. వెంటనే వరుణ్ విషయం తెలుసుకుని మేనేజ్మెంట్తో మాట్లాడి సీట్లు వచ్చే ఏర్పాట్లు చేశాడు. గ్రీష్మంలో మైళ్లు మైళ్లు నడిచి గొంతు ఎండిపోతున్న బాటసారికి అనుకోకుండా దొరికిన చల్లటి నీటి చలవలా ఉంటుంది వరుణ్తో స్నేహం. ఇద్దరూ సమాన వయస్కులు కావడంతో సాధారణంగా వారి వారి ఉద్దేశాలు, అభిప్రాయాలు సమాన స్థాయిలో ఉంటున్నాయి. ఆమె అప్పుడప్పుడు తన భర్త, పిల్లలు, కుటుంబ విషయాలు ఏకరో పెడుతూ ఉంటే అతను మౌనంగా వింటూ ఉంటాడు. ఆ క్షణంలో చెప్పడానికి మాటలు దొరకవు వరుణ్కి. కారణం స్టిల్ బ్యాచిలర్ కాబట్టి. కానీ ఏ తీగను మీటితే ఏ రాగం పలుకుతుందో తెలిసిన అనుభవం ఉన్న గాయకుడిలా మనుషుల మనస్తత్వాలను గమనించి మసలడంలో అతనికి అతనే సాటి. సంజన గారు, గారు అని పిలవడం వల్ల ఏదో మసకబారిన అనుభూతి కలుగుతోంది నాలో. గారుని తీసేస్తే బాగుంటుందనుకుంటా. వరుణ్ అన్న మాటకు మొదట్లో తటపటాయించింది. ఆఫీసులో నువ్వు అని పిలిపించుకునేంత క్లోజ్లీనెస్ ఎవరికీ ఇవ్వలేదు తనింతవరకు. కానీ ఒక అడుగు ముందుకేసి అడుగుతున్నాడు వరుణ్. ఆలోచిస్తే నవ్వుతూ నవ్వించే అతని మంచితనానికి బందీ అయినట్లు అనిపించింది. సంజనా అని పిలుస్తూ ఉంటే అమృతం కురిపించినట్లుంది. మొత్తానికి అతని సహృదయాన్ని తన నులివెత్తని నిజాయితీతో కరిగించడంలో సఫలీకృతురాలయ్యింది. ఎందుకో కొంతకాలం నుండి అర్థం కాని మనోవేదన అప్పుడప్పుడు అర్ధాంతరంగా ఆమెను చుట్టుముడుతూనే ఉంది. పరిసరాలు మరిచి ఆవేదన సాగరంలోకి చొచ్చుకుని పోయే ఆమె హృదయం ఈతరాని మనిషి నీళ్లలో పడి కొట్టుకున్నట్లు గిలగిలలాడుతోంది. ఉన్నట్టుండి ఆవేదన శరీరం నుండి ఆత్మను విడదీసి ఆమె అస్తిత్వాన్నే చిన్నాభిన్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. సంజనకు వరుణ్ కనిపించకపోతే పిచ్చెక్కినట్లుంటుంది. పలకరించకపోతే ఏదో అవుతుంది. మొత్తానికి తన జీవన విధానంలో అతను ఓ మజిలీ అయి కూర్చున్నాడు. ఆరాధనాభరితమైన అభిమానం, హద్దులు దాటని ఆత్మీయతా భావన సంజన ఆత్మాభిమానాన్ని సేదతీర్చి దాన్ని మరింత దృఢతరం చేస్తూనే ఉంది. తను తప్పు చేస్తున్నానేమో అన్న భయం ఆమెను వెంటాడుతోంది. భర్తకు తనంతట తానుగా వరుణ్ణి పరిచయం చేయలేకపోయింది. మనసులో ఏదో సంకోచం, ఏమనుకుంటాడోనన్న బెరుకు. ధైర్యంగా, నిర్మోహమాటంగా, నిబ్బరంగా తన స్నేహం గురించి వివరించలేకపోయానని ఫీల్ అవసాగింది. వరుణ్తో క్షణకాల సంభాషణ తనను చూసి నవ్వే ఓ బుల్లి చిరునవ్వు తనకు 100 ఏళ్లు ఆయుష్ను పెంచుతుందని, తనని నవనవోన్మేష చైతన్యంతో ఉక్కిరి బిక్కిరి చేస్తుందని అభిలాష్తో ఎప్పుడూ అనలేదు సంజన. కానీ అభిలాష్కు వరుణ్ గురించి బాగానే తెలుసు. చాలాసార్లు ఆఫీసు పనుల విషయమై తమ ఇంటికి వస్తూనే ఉంటాడు వరుణ్. వచ్చిన ప్రతిసారి ఆమెలో ఏదో బెరుకు. కానీ అభిలాష్ అరమరికలు లేకుండా అతనితో మాట్లాడి పంపిస్తాడు. వరుణ్కి కాఫీ ఇయ్యడానికి సంజన బిడియబడితే తానే భారీ చేత ఇప్పిస్తాడు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది తనది బిడియం కాదు, భయం అని. కుటుంబ ఒత్తిడులు, మధ్యతరగతి నిర్లిప్త జీవితం ఇవన్నీ కలిసి సంజనలోని వెనుకటి స్ఫూర్తిని, చొరవను మటుమాయం చేసి ఉండవచ్చు. ఆ క్రమంలోనే వరుణ్ తోటి ఈ ఊహల బంధంతో సంజన తాను తప్పు చేస్తున్నానేమోనన్న భావనతో ఊగిసలాడుతోంది. ఏ భర్త మటుకు తన భార్య పరాయి మగాడితో చనువుగా ఉండడం ఒప్పుకుంటాడు? ఏ మనిషి అయినా సహించలేని సున్నితమైన వ్యవహారం ఇది. దానికి తను మటుకు ఎంతవరకు మినహాయింపు?
ఒక్కసారి ఆమె ఊహల్లో లాహిరి కదలాడింది. ఆ ఊహ సంజనలో ఆవేశాన్ని రగిల్చి తర్వాత ఆలోచనలో పడేసింది. ఇట్టే కలిసిపోయే కలివిడితనం, మలయమారుతం లాంటి మాట తీరు, చిదిమి దీపం పెట్టగల రూపలావణ్యం ఇవన్నీ లాహిరి సొత్తు. తనను చూసిన మనిషిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్లకు కూడా మోహాన్ని కలిగించే అందాల భామ ఆమె. అందుకేనేమో చాలా మంది స్త్రీలు తమను లాహిరితో పోల్చుకుని ఈర్ష్యపడుతూ ఉంటారు. సంజన లాంటి వారు తాము అందంగా కనపడాలని మంచి చీరలు, ఆభరణాలు ధరించినా అవి చూడ్డానికి అతిగా కనపడతాయి గాని ఆహ్లాదాన్ని మటుకు కలుగజేయలేవు. తానెప్పుడూ సింపుల్గా ఉండే లాహిరి అందం ముందు అవన్నీ దిగదుడిపి అవుతాయి. అభిలాష్ పిఠాపురం బ్రాంచీలో పనిచేస్తున్నప్పుడు అక్కడే క్యాషియర్గా ఉన్న లాహిరితో పరిచయమైంది. భర్త ఎప్పుడూ పరాయి స్త్రీని మెచ్చుకోవడం రుచించని సంజన మొదట్లో ఆమెను ఒకసారి చూడాలనుకుంది. నిరంతరం తన భర్త ఊహలలో మెదిలే లాహిరిని చూసేసరికి ఈర్ష్య, అసూయలతో ఆమె హృదయం భగ్గుమంది. అజంతా శిల్పం లాంటి అందాన్ని సంతరించుకున్న లాహిరి తన మాటల విన్యాసాలతో తొలిచూపులనే సంజనను ఆకట్టుకుంది. ఆ క్షణంలో చక్కని హ్యాండ్సమ్ పర్సనాలిటీ గల తన భర్తను ఎక్కడ కట్టుకుపోతుందోనని బెరుకు వెంటాడింది ఆమెను. సార్ సార్ అంటూ పలకరిస్తూ ఆయన్ని వెన్నంటి ఉండే ఈ పరువాల పడతి దేనికైనా తెగిస్తే నా సంగతి ఏమి కాను? భర్త మగో మత్తులో పడితే, తనకు జరగకూడని జరిగితే తను పిల్లలు ఏమైపోవాలి? నలుగురిలో గౌరవంగా బ్రతుకుతున్న ఈ కుటుంబం ఏమైపోతుంది? ఆమె మస్తిష్కంలో మాధవయ్య మామ లీలగా మెదిలాడు. మాధవయ్య మామ, మాధవి అత్త సంజనకు దగ్గర బంధువులు. మొదట్లో భార్యాభర్తలు ఇద్దరూ బాగానే ఉండేవారు. మాధవి అత్తకు దైవభక్తి జాస్తి. ఎప్పుడూ గుళ్ళు, గోపురాలంటూ పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, యాత్రలు అంటూ భర్త మనసరికి మసులుకోలేకపోయింది. ఆ సమయంలో ఆ వీధిలోనే అద్దెకుంటున్న మంజరి మోజులో పడ్డాడు. ఆ వ్యవహారం ఆమెను రెండో పెళ్లి చేసుకునే వరకు దారితీసింది. అప్పుడప్పుడు మామయ్య అంటూ ఉంటాడు, మీ అత్త నాకు 20లో 60 చూపించడంతో ఈమెను కట్టుకోవాల్సి వచ్చింది అని. అభిలాష్ మంచివాడే, దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ నిప్పును తాకిన కర్పూరంలా మండి తనకు దూరమైపోతే? లాహిరి పెళ్లికాని పిల్ల. అందమైన వర్కింగ్ భామలు బాసులను బుట్టలో పడేయడం తను ఎన్ని కథల్లో చదవలేదు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఒక్కోసారి అభిలాష్ మాటలు వింటూ ఉంటే ఆమె పట్ల మోహాన్ని పెంచుకున్న అనుమానం కలుగుతోంది సంజనకు. రాత్రనక పగలనక ఫోన్లలో పలకరించుకోవడాలు, నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడాలు, ఒకరినొకరు వెనకేసుకురావడాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ ఇద్దరి మధ్య ఏదో ఊహకందని బాంధవ్యం ఉన్నట్లు అనిపిస్తోంది. మేలుకోమని మనసు ఘోషిస్తోంది. ఒకసారి కలిసినప్పుడు లాహిరంది, అభిలాష్ సార్ చాలా మంచివారు, ఆయన భార్య అవడం నిజంగా మీ అదృష్టం. ఆ మాటకు ఒళ్ళు జలధరించింది సంజనకు. పావురాన్ని తన్నుకుపోతున్న గ్రద్ద కంటి ముందు కదలాడింది. సంజు, లాహిరి ఈజ్ మై బెస్ట్ సబార్డినేట్. ఆఫీసులో నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. ఆమె వల్ల చాలాసార్లు చేసే పనిలో పొరపాట్లు జరగకుండా బయటపడ్డాను. అందుకే ఈ సంవత్సరం ఆమెకు ప్రమోషన్ రికమెండ్ చేస్తున్నాను. వ్యవహారం చాలా దూరం వరకు వచ్చినట్లు అనిపించింది. భగ్గుమంది ఆమె హృదయం. కోపం ఒక్కసారి తన్నుకొచ్చింది. చూడండి, లాహిరి లాహిరి అంటూ దాని వెంటపడి వెంపర్లాడే మీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. కట్టుకుని పెళ్ళాన్ని పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని పరాయి పొందు కోసం ప్రాకులాడే మీరంటే నాకు అసహ్యం. దాన్ని వెంటేసుకుని ఆఫీస్ పనులంటూ చెన్నైలు, హైదరాబాద్ తిరగడం లేదా? ఈవేళ ప్రమోషన్ ఇచ్చేదాకా వచ్చింది. రేపు ఇంకెంతవరకు వస్తుందో? నాకు కానీ నా పిల్లలకు కానీ జరగకూడదు ఏదైనా జరిగితే? అయినా ఎవరి హద్దుల్లో వాడు ఉండడం మంచిది. ఆ లాహిరి మాట తలబెట్టినా, ఆమెతో మితిమీరి ప్రవర్తించినా కిరసనాయలు పోసుకుని అంటించుకు చస్తాను. సంజన మాటలకి అదిరిపడిపోయాడు అభిలాష్. ఆమె అంత సంకుచితంగా ఆలోచిస్తుందని ఊహించలేకపోయాడు. అప్పుడు ఏదో సది చెప్పబోయాడు, కానీ వినే స్థితిలో లేదు. పూనకం వచ్చిన దానిలా ఊగిపోతోంది. భర్త మనసరిగి నడుచుకోలేని ఆమె అంటే మొదటిసారిగా అసహ్యం కలగసాగింది అభిలాష్కి. లాహిరి ఎంత మంచి అమ్మాయి, ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఎంత సున్నితంగా నడుచుకుంటుంది. అటువంటి ఆమెకు చెడ్డతనాన్ని ఆపాదిస్తోంది సంజన. ఆడమగల మధ్య ఎఫ్ఐఆర్స్ తప్ప ఏమీ ఉండవా? ఇంతకాలం తన భార్య ఎంతో ఉన్నతం అనుకుంటున్న అభిలాష్, కాదు అందరిలాగే ఈమె కూడాను అనుకోసాగాడు. ఏది ఏమైనా సంజన కట్టుకున్న భార్య. ఆమె మనసరికి నడుచుకోవలసిన బాధ్యత, పెళ్ళాం మాటల్ని గౌరవించవలసిన ధర్మం తనకున్నాయి. ఆ నిమిషం నుండి అభిలాష్లో ఏదో మార్పు చోటు చేసుకుంది. లాహిరి మాత్రమే కాకుండా అందరితోనూ అంటి ముట్టనట్టు ఉండేవాడు. ఒక్కోసారి వైరాగ్య భావన కదలాడేది అతనిలో. భర్త తన చెప్పు చేతల్లోకి వచ్చినందుకు ఎంతగానో ఆనందించింది సంజన అంతరంగం. తర్వాతి కాలంలో పిఠాపురం నుంచి పెనుగొండ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు అభిలాష్. ఓ గోదావరి ప్రాంతం నుండి మరోవైపుకు మళ్లిన సంజన ఊహల వీచికల్లో క్రమంగా తెలియని మార్పు చోటు చేసుకోసాగింది.
సంజు ఆఫీసు నుండి వస్తుంటే వరుణ్ కనిపించాడు. నీకెలా ఉందని అడిగాడు. నిన్న కొంచెం టెంపరేచర్ వచ్చిందని చెప్పాను. అయితే చూడ్డానికి వస్తానన్నాడు. ఊరికే కాదు, డిన్నర్కి రావాలన్నాను. చివరికి ఒప్పుకున్నాడు. ఈవినింగ్ వస్తున్నాడు. ఆఫీసు నుండి వచ్చి షూ విప్పుతూ అంటున్న భర్త పిలుపు విని వాస్తవంలోకి వచ్చింది సంజన. వరుణ్ మాట వినేసరికి మనసులో ఏదో హాయి. బహుశా భర్తగా అభిలాష్ ఆమెకు అన్ని సౌకర్యాలు సమకూర్చినా సంజనలో ఏదో మూల మిణుకు మిణుకుమంటున్న అసంతృప్తి అలాగే పెరిగి చివరికి తనను పూర్తిగా ఆక్రమించినట్లయింది. చిన్న నరతకు గురయ్యేసరికి ఒక మనిషి చూడ్డానికి వస్తాననడం పులకింతకు గురిచేస్తోంది ఆమెను. గలగలపారే ఆ జీవనది నీటి అలలపై రూపం లేని రాతలు రాసి ముందుకు సాగిపోతున్న గూటి పడవని పోలి ఉంది ఆమె మనసు జలాశయం. ఆ ప్రభావ పరిమళం సంజనను ఉత్తేజపరిచి సేద తీరుస్తోంది. అతను వస్తాడు, నవ్వుతూ మాట్లాడతాడు, ఏవేవో జోక్స్తో కవ్విస్తాడు. అతను ఉన్నంతసేపు ఏదో బూస్టింగ్ ఇచ్చినట్లుంటుంది. గోదావరి నుండి వేరుపడ్డ గోస్తని నది నీటి పాయలపై నుంచుని ప్రవాహపు వారిలోని చమక్కులను ఆస్వాదిస్తూ మనోమందిరంలో నిర్మించుకున్న అతని తోటి స్నేహసౌధం కింద సేదతీరడం ఎంతో హాయి అనిపిస్తోంది. అసలు తన ఫీలింగ్స్ని అభిలాష అపార్థం చేసుకోవడం లేదు కదా, లేని ఊహించుకుని ద్వేషాన్ని పెంచుకోవడం లేదు కదా. నిజానికి తామిద్దరూ తమ తమ వ్యక్తిత్వ పరిధిలో స్వేచ్ఛగానే తిరుగుతారు, ఫ్రీగా మాట్లాడుకుంటారు. వరుణ్ ఒక మంచి మిత్రుడు, కాకపోతే చనువుగా ఉంటాడు అంతే. అలా చొరవ తీసుకుని మాట్లాడడం తన మనసును ఆకట్టుకుంటుంది. తానేమిటో, తన వ్యక్తిత్వం ఏమిటో తనకు తెలుసు. తానేమీ తప్పుగా ప్రవర్తించడం లేదే, స్నేహతత్వాన్ని పెంచి పోషిస్తోంది అంతే. తనను తాను సర్ది చెప్పుకోబోయింది, కానీ ఏదో అరచడికి గురవుతూనే ఉంది. వెల్కమ్ మై డియర్ వరుణ్. స్కూటర్ స్టాండ్ వేస్తున్న అతన్ని సాధారణంగా ఆహ్వానించాడు అభిలాష్. గుడ్ ఈవినింగ్ సార్. సంజన ఆఫీసు రాకపోయేసరికి ఫైల్స్ మొరాయిస్తున్నాయి. అంత వద్దులే వరుణ్, డిన్నర్లో నీవు ఇష్టపడే టమాటో సూప్ రెడీ చేశాను గాని ఇంకేమైనా మాట్లాడు అంది సంజన. బాస్ ఇంపార్టెంట్ ఫైల్స్ వెరిఫై చేసి కౌంటర్ సిగ్నేచర్ చేసి ఇవ్వమన్నారు సంజన. రేపు డిస్పాచ్ చెయ్యాలట. ఎందుకు? రేపు నేను ఆఫీస్కి వస్తాను. చెప్పాగా, నువ్వు రాకపోతే కాలం కదలనంటుందని. బాగా చెప్పేవు వరుణ్. అసలు ఈ మధ్య మా ఇంటికి రావడం బొత్తిగా తగ్గించేసావు. నీ మాటలు నాకు చాలా ఇష్టం అయ్. థ్యాంక్ యూ సార్. అంతా మీ అభిమానం అంతే. సరు, వరుణ్కి పొటాటో ఫ్రై అంటే ఇష్టం అనుకుంటా. తయారు చేయకూడదు? మీకిష్టమైన వాటికి అతని పేరు చెప్పడం ఎందుకు? ఇదిగో తయారు చేస్తున్నా అంటూ కిచెన్లోకి నడిచింది నవ్వుతూ. సంజన కుకింగ్ స్పెషలిస్ట్ సార్. ఆమె టిఫిన్ బాక్స్ని చాలాసార్లు షేర్ చేసుకున్నాను. ఎస్, నేను ఆమె జీవితాన్ని షేర్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే సంజన నా ఆరాధ్య దేవత. ఈ ఇంటిలోని ప్రతి అణువు ఆమెతోనూ ఆమె అభిరుచులతోనూ నిండిపోతూ ఉంటాయి. ఆమెతోటి దాంపత్య జీవితం నాకు మనిషిగా ఓ అర్థాన్ని కల్పించింది. అవును సార్, మచ్చ ఎరిగిన మంచితనం, అలుపెరిగిన ఆత్మీయతా భావం ఆమె సొత్తు. అందుకే మా ఆఫీసులో స్టాఫ్ అందరికీ ఎంతో ప్రీతిపాత్రురాలైంది. అక్కడ ఆమె అంటే అందరికీ గౌరవం, మర్యాద. వంటగదిలో ఆలూ కర్రీ తాలింపు పెడుతున్న సంజన వారి మాటల్ని ఆలకిస్తూనే ఉంది. చాలే ఊరుకోండి, నేను డిన్నర్ చేయనక్కర్ లేకుండా ఇద్దరూ మాటలతో కడుగు నింపేస్తున్నారు. డైనింగ్ టేబుల్ మీద హాట్ ప్యాక్ తెచ్చి పెడుతూ అంది. లేదు సంజన, ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగినప్పుడు మాత్రమే మనిషిలోని ఉన్నతి వ్యక్తమవుతుంది. నా దృష్టిలో అభిలాష్ గారు ఆ ఉన్నత భావాలకు ఆద్యులు. వరుణ్ మాటలు ఆనందం కలిగించాయి ఆ దంపతులకు. కంచాలలో వంటకాలని వద్దంటున్న కొసరి కొసరి వడ్డించింది సంజన. ఆమె హృదయం ఎంతో అనుభూతికి లోనైంది ఆ క్షణంలో. పిఠాపురంలో ఉన్నప్పుడు తన మానసిక స్థితికి, పెరుగుండి వచ్చిన తర్వాత ఇప్పటి స్థితికి తేడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తనకు. ఎన్నెన్నో ఊహల్ని, ఊసుల్ని, అనుభూతుల్ని, ఆలాపనల్ని తనలోనే ఇమిడ్చుకుని నిరంతరం గంభీరమైన వదనంతో సస్యశ్యామలతలను సంతరించుకుని స్పందించి స్పందింపజేసి ఆహ్లాదతో సేదతీర్చే జనజీవన నేస్తం గోదారమ్మని పోలి ఉంది సంజన హృదయస్థితి. అసలు తన భర్త ఎంత మంచివాడు! పొరలు కమ్మిన దృష్టితో చూసి ఆనాడ తన మనోవేదనకు గురిచేసింది. మొదటి నుండి తెచ్చుకున్న అనుమానాలతో డామినేట్ చేస్తూ ఉంది. తన సాధింపులతో కలత చెందిన అభిలాష్ ఎంత నొచ్చుకుని ఉంటాడో. తను మలినమైన మనసుతో, కల్మషమైన ఆలోచనలతో భర్త అంతరంగాన్ని అతలాకుతలం చేసేది. కానీ సున్నితంగా ఆలోచిస్తే ఆయన వరుణ్ తోటి తన స్నేహభావాన్ని ఎప్పుడూ తప్పుపట్టలేదు. పైగా మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తున్నాడు. అభిలాష్ మానవీయత ముందు ఆమె శిథిల శిల్పంలా మిగిలి సిగ్గుపడేలా చేస్తోంది. భర్త సంస్కారం, వ్యక్తిత్వాల మధ్య తను అణువుకన్నా సూక్ష్మంగా కుంచుకుపోతున్నట్టు అనిపించింది. ఇన్నాళ్ల నుంచి తన మేధస్సును తుప్పు పట్టించి అర్థం లేని ఆలోచనలతో నింపానన్న భావం మెదడు నరాలను పుటుక్కుని తెంపేసిన భావన ఆమెలో. ఒక్కసారి లాహిరి గుర్తుకొచ్చింది. ఆమె ఎంత మంచి అమ్మాయి, ఎంత సరదాగా ఉండేది. ఆనాడు తోటి ఆడదాని పట్ల ఈర్ష్యాభావాన్ని పెంచుకుని అక్రమంగా ఆలోచించింది తను.
ఆడమగల మధ్య ఉండేది కేవలం అక్రమ సంబంధమేనా? ఆ కోణంలో ప్రతిదానిని చూడడం ఎంత అన్యాయం. ఇక తన విషయానికి వస్తే, వరుణ్తో తాను స్నేహం చేయడం లేదా? తను ఎంత చనువుగా ఉంటుంది. ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ మ్యాటర్స్ అన్నీ అతనితో చెప్పి సలహాలు తీసుకోలేదు. అతన్ని రోజు చూడకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతుందే, కానీ తమ మధ్య ఏ విపరీతమైన సంబంధం చోటు చేసుకోలేదే. అసలు తను ఒక ఆడ, అతను ఒక మగ అన్న భావం మనసులో ఎప్పుడూ చోటు చేసుకోలేదే. అటువంటి తమ స్నేహాన్ని అభిలాష్ ఎప్పుడూ తప్పు పట్టకపోగా చక్కగా ఆదరించాడు. కానీ తను లేనివి కల్పించి అతని మనసుని గాయపరిచింది. అది తప్పు కాదా? అవును, ముమ్మాటికి నేరమే. తనకొక న్యాయము, భర్తకొక న్యాయమునా? మనసులో భావుకత ఉన్న మనిషికి ఇటువంటి ఆలోచన రావడం సహజం. ఏదో అసంతృప్తి, రొటీన్లో కలుగుతూ ఉండే అశాంతి. ప్రవృత్తి, అభిరుచికి తగ్గ మనుషులు మాట్లాడుకుందుకు దొరక్కపోవడం వల్ల వాటన్నిటి నుండి బయటపడి మనస్సు కాస్త రిలాక్స్ కావడానికి కోరుకుంటుంది. అటువంటప్పుడు కలతబారిన మనసును సేదతీర్చేది ఇటువంటి స్నేహాలే. ఒక్కొక్క పరిచయం, ఒక్కొక్క స్నేహం జీవితానికి ఎంత ఆలంబనగా నిలుస్తూ ఉంటాయి. కొందరి దగ్గరే మాట్లాడాలనిపిస్తుంది. మనసుకు నచ్చిన ఆ వ్యక్తులతో ఏవేవో ఆలోచనలను పంచుకోవాలని, ఒక గొప్ప ఆనందాన్ని పొందాలని ఆరాటపడడం సహజం అని ఇప్పుడిప్పుడే తనకి అవగతమవుతోంది. ఐసోలేటెడ్గా ఉండే తనలో ఈనాడు ఈ అవగాహన కలగడానికి కారణమైన ఆత్మీయ నేస్తం వరుణ్కి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది. అభిలాష్ లాహిరితో మునపటిలా ఉండాలని ఆ మనసు కోరుకుంటోంది. తనలో నెలకొన్న గూటిపడవ విన్యాసంలాగే అభిలాష్ కూడా మంద్రత చెందిన అటువంటి వెలుగు నీడలో సేదతీరాలని ఆశిస్తోంది ఆమె. అప్పుడే తన హృదయానికి ప్రాయశ్చిత్తం. చిరుగాలిలా తాకి సేదతీర్చిన ఊహతో వారిద్దరితో తను కూర్చుని డిన్నర్ ముగించింది. ఆహ్లాదకరమైన ఆ రాత్రివేళ. ఆనందంతో ఆఫీసు నుండి వచ్చిన సంజనని చూస్తూ ఉంటే విషయం అర్థం కావడం లేదు అభిలాష్కి. ఈ మధ్యకాలంలో అంత హుషారుగా కనిపించని ఆమెకు ఏమై ఉంటుందో అడగడానికి సంశయించి కుతూహలం పట్టలేక అడిగాడు. సంజు, ఏమైంది? ఆఫీసులో ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేక ఎక్కువ ఇంక్రిమెంట్స్ పడ్డాయా నీకు? గట్టిగా నవ్వుతోంది సంజన. నన్ను కూడా నవ్విస్తే బాగుంటుందేమో అందంగా అడిగాడు. ఎస్, హ్యాపీ న్యూస్ ఏమిటంటే వరుణ్కి మ్యారేజ్ సెటిల్ అయింది. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఇంత లేటా? కంగ్రాట్స్ చెప్తానండు. జేబులోంచి సెల్ ఫోన్ తీయబోయాడు. ఇంతకీ అమ్మాయిది ఏ ఊరని అడగరే? నువ్వే చెప్తావుగా, పిఠాపురం. అమ్మాయి ఎవరో అని అడగరే? అది నువ్వే చెప్తావుగా, మన లాహిరి. ఇక మన లాహిరి వరుణ్ భార్యగా మన మధ్య ఉంటుంది. పిఠాపురం టు పెనుగొండ. ఎప్పుడో తూర్పున ఏర్పడ్డ గోదావరి అలా పశ్చిమ పార్శ్వంలో ఇమిడిపోతున్నట్లుంది. హాయిగా తెరలుగా నవ్వుతున్నాడు అభిలాష్. భార్య లాహిరిని మన అనడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. అవును, భర్త ముఖంలో అంత సంతోషం చూసి ఎంతకాలం అయింది. తనలోని ఈర్ష్య, అసూయలు మంచులా కరిగిపోతున్నట్లుంది సంజనకు. ఆ నవ్వు, ఆ ఆనందం, ఆ సంతోషం కలకాలం అలాగే సజీవంగా ఉండాలని అభిలషిస్తోంది సంజన అంతరంగం. మీరింతవరకు గూటిపడవ కథ విన్నారు. రచన శ్రీ వడలి రాధాకృష్ణ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ రమ్య సాహితీ శతకథానిక మందారాలు సంకలనంలో ప్రచురితమై వర్తమానం పత్రికలో ప్రచురణ పొందింది. వడలి రాధాకృష్ణ కథలు కథా సంకలనంలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.